ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గుర్రం చాలా వడిగా పరిగెత్తుతుంది. గీత గీసిన పదానికి అర్థం ఏంటి? వడిగా అంటే మెల్లగా, కోపంగా, వేగంగా, శాంతంగా. గుర్రం చాలా వడిగా అంటే వేగంగా. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, సూర్యుడు అస్తమించగానే ఇరులు కమ్ముకున్నాయి. గీత గీసిన పదానికి అర్థం. సూర్యుడు అస్తమించగానే ఇరులు అంటే ఆన్సర్ ఈజ్ మేఘాలు. సూర్యుడు అస్తమించగానే మేఘాలు కమ్ముకున్నాయి. ఆన్సర్ ఈజ్ మేఘాలు. ఇరులు అంటే మేఘాలు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సకలం పదానికి పర్యాయ పదాలు. సకలం సకాలం సహాయం, సాయం సాగరం, సర్వం గర్వం, సమస్తం సర్వం. సకలం అనే పదానికి పర్యాయ పదం సమస్తం సర్వం. వెక్కిరింత, హేళన, గేలి అనే సమానార్థాలను కలిగి ఉన్న పదం. వెక్కిరింత, హేళన, గేలి. పరిహాసం. వెక్కిరింత, హేళన, గేలికి సమానార్థాలు పరిహాసం. అత్యాశ, ధూప అనే నానార్థాలను కలిగి ఉన్న పదం ఏది? అత్యాశ, ధూప. కోరిక, పేరాశ, తృష్ణ, లాభం. అత్యాశ, ధూప అంటే తృష్ణ. ఆన్సర్ ఈస్ లోభము. ఆన్సర్ ఈస్ డి. లోభము అంటే అత్యాశ, ధూప. కేసరి పదానికి నానార్థాలు. సింహం గుర్రం, సింహం గాడిద, పులి గుర్రం, శ్రేష్ఠుడు నీచుడు. కేసరి అనే పదానికి నానార్థాలు సింహం, గుర్రం. కరకు, ప్రకారం, బుత్తి, ప్రహరి, భుక్తి, కర్కశం. వీటిలో వికృతి పదాలను గుర్తించండి. కరకు అంటే ప్రకారం, బుత్తి, భుక్తి, కర్కశం. వీటిలో వికృతి పదాలను గుర్తించండి. ఇవి వికృతి పదాలు. ప్రకారం, భుక్తి, కర్కశం. కరకు, ప్రకారం, బుత్తి. కరకు, ప్రహరి, బుత్తి అనేటి ప్రకృతి పదాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. తోడబుట్టిన వారు అనే వ్యుత్పత్తి అర్థాన్ని కలిగి ఉన్న పదం. తోడబుట్టిన వారు స్నేహితులు, సహవాసులు, సహోదరులు, సమవయస్కులు. ఆన్సర్ ఈస్ సహోదరులు. ధృత ప్రకృతికాలు అనగా ధృతం లేని పదాలు, ప్రకృతి పదాలు, ధృతం చివరగల పదాలు, వికృతి పదాలు. ధృతం చివరగల పదాలని ధృత ప్రకృతాలు అంటాము. అభ్యంతరం పదాన్ని విడదీసి రాస్తే అభ్య ప్లస్ అంతరం, అభ్యంతర ప్లస్ రం, అభయ ప్లస్ అంతరం, అభి ప్లస్ అంతరం. ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఏ. అభ్య ప్లస్ అంతర, అభ్యంతరం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ. కార్యదక్షుడు, పుణ్యభూమి, జనవాసం, అశ్వత్థ వృక్షం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పుణ్యభూమి. ఆన్సర్ ఈస్ పుణ్యభూమి. సంసార సాగరం ఏ సమాసం? సంసార సాగరం. ఆన్సర్ ఈస్ ద్వంద్వ సమాసం. సంసారం సాగరం కాబట్టి ద్వంద్వ సమాసం. ఆన్సర్ ఈస్ సి. సబరణమయవ అనే గణాలు కలిగిన పద్యం. ఆన్సర్ ఈస్ మత్తేబం. మత్తైబంకి ఏంటి? సబరణమయవ అనే గణాలు కలిగి ఉంటాయి. శార్దూలం పద్యపాదంలో యతిస్థానం 13వ అక్షరం శార్దూలానికి. పురమునందు, అంతఃపురం నందు ఈ వాక్యంలో అలంకారం. పురమునందు, అంతఃపురము, పురము. వృత్యానుప్రాస అలంకారమా, చేకానుప్రాసన, అంత్యానుప్రాసన, యమకమా? ఆన్సర్ ఈస్ వృత్యానుప్రాసనకము. 2 సార్లు వచ్చింది కదా, పురము అలా. నందు. పాదాల వాక్యాల చివర అక్షరాలు పునరుక్తమవుతే ఏమైతే పదాల వాక్యాల చివరిలో దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారము అంటాం. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, చేత అనే విభక్తి ప్రత్యయాన్ని బడు అనే ధాతువు చేర్చి రాస్తే ఆ వాక్యం పరోక్ష కథనం అంటారు.
గంగాధర్రావు విమల మాటలు విన్నాడు. గంగాధర్రావు పకపక నవ్వాడు. ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే గంగాధర్రావు విమల మాటలు విని పకపక నవ్వాడు. సంశ్లిష్ట అంటే వాక్యం సరిగ్గా పూర్తి కాకుండానే మాట్లాడమన్నట్టు. విన్నాడు అని ఉంది కదా, విని ఇలా వస్తే సంశ్లిష్ట వాక్యం అంటాము. గంగాధర్రావు మాటలు విమల మాటలు విని పక్కపక్క నవ్వాడు. ఆన్సర్ ఇస్ ఏ. మీకు ఈ బిట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.